ఇక పీసీసీ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. ఇది ట్రయల్ మాత్రమేనంటూ మంత్రులు అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పీసీసీ నేతలపై దాడికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం గురించి ధర్నా చేయలేదు. మీరు ఏది చేస్తే అది చెల్లుతుందనే ధోరణిలో మీరు వివరిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించదని చెప్పడానికే ఈ ధర్నా. 5 సంవత్సరాలు మీరు మంచిగా ఎంజాయ్ చేయండి, హనీమూన్ చేయండి. మాకు కూడా సమయం దొరికింది హాలిడే చేసుకోవడానికి. మీరు పని పెడితే రోజు పని పెట్టుకుంటాం, పని పెట్టుకోకుంటే మేము మంచిగా హ్యాపీగా హాలిడే చేసుకుంటాం. గాంధీ భవన్ నుంచే మమ్మల్ని బయటికి వెళ్ళనియొద్దంట. హైదరాబాద్ సిటీ ఎవరయ్యే జాగిర్ కాదు. హైదరాబాద్లో పుట్టి పెరిగినాం మేము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడే వాళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచాలో నిర్ణయించుకోవాలా. మీరు నోరు ముడుచుకొని కూర్చోము. కాంగ్రెస్ కార్యకర్తలం ఎవరిని పడితే వారి మీద కేసులు పెట్టి మీరు కాంగ్రెస్లో వదిలేసి ఇక్కడ వస్తారా లేదా అని భయపట్టిస్తే పోలీసు వాళ్ళు మీ డ్యూటీ మీరు చేసుకుంటే మీ డ్యూటీలో అంతరాయం మేము కలిగించాం. ఈ సర్కారు పిట్ట బెదిరింపులకి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడడు. మీరు ఏ విధంగానైతే అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగిందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అప్రజాస్వామికంగా, అనైతికంగా ఈ ప్రభుత్వం పనులు చేపట్టినప్పుడు రాజకీయ ప్రతిపక్షగా, పార్టీగా మా కర్తవ్యాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అధికార దుర్వినియోగంతో పోలీసు యంత్రాంగం ఇష్టరాజ్యంగా, అడ్డగోలుగా వారు అరెస్ట్ చేసిన తీరును మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రాచరికపు వ్యవస్థ, ఏ పార్టీ అంటే గౌరవం లేని అహంకార ధోరణి, పార్టీ అంటే ఆ పార్టీలకు సంబంధించిన ఏ పార్టీ కానీ, మా పార్టీ కాదు ఇతర పార్టీలకు సంబంధించి కూడా వారి అహంకార ధోరణి ఆ విధంగా కనబడదు. ఈరోజు మేము చేపట్టిన పాదయాత్ర ఉద్యమాల పరంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఇది ట్రయల్ మాత్రమే. ఖబర్దార్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గాంధీ పార్టీ శాంతియుతంగా గాంధీ భవన్ నుంచి రాజ్భవన్ కు పాదయాత్ర నిర్వహిస్తే రెచ్చగొట్టి కేసులు పెట్టి ఈరోజు మా అధ్యక్షుని గాయపరిచినటువంటి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మేమేమో కేసీఆర్ ఇల్లు ముట్టడనిలే, మేము అసెంబ్లీ ముట్టడి చేస్తామని అనలే. కేవలం వినతి పత్రం ఇస్తాం, విజ్ఞాపన పత్రం ఇస్తాం, పాదయాత్ర చేస్తామని చెప్పినంత మాత్రాన ఇందులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినట్టు మమ్మల్ని నిరోధించడం, అరెస్ట్ చేయటం, వారికి గనక వాస్తదోషం ఉంటే మానసిక వాస్తదోషం ఉన్నట్టున్నది. దాన్ని మార్చుకో. భౌతికంగా సెక్రటరియట్కి ఏమి ఇబ్బంది లేదు, మాకు సెక్రటరియట్ ముద్దు, ఎర్రగడ్డ వద్దు అని చెప్తా ఉన్నాం. ఆయనను చూస్తే ఏమనిపిస్తుందంటే కొత్త పిచ్చగాడు పొద్దురడు అన్నట్టున్నది. రాగరాక ముఖ్యమంత్రి అయ్యిండు, ఈ రోజే స్వతంత్రం వచ్చినట్టు. దీన్నంతా రూపురేఖలన్నీ మారుస్తా, నా అహంకారాన్ని చూపిస్తా, నా అధికార బలాన్ని చూపిస్తా అనేటువంటి విర్రవి కూడా చేస్తా ఉండదు. ప్రజాస్వామ్యంలో పనికిరాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు. అధికారం ఉందన్న అహంకారంతో ప్రజాస్వామికంగా శాంతియుతంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన యొక్క ర్యాలీని గూండాగా ప్రవర్తిస్తూ మా గూండా ముఖ్యమంత్రి పోలీసుకి అధికారాలు ఇచ్చి లాఠీలు తిన్న విద్యార్థులకు ఉద్యోగాల మాట లేదు కానీ
తెలంగాణ ఉద్యమంలో లాఠీలతో కొట్టిన పోలీసులకు 900 కోట్లతోటి ఇనోవాలు కొనిచ్చి ఆయన ఇచ్చిన హామీలు ఒక రంగుల కళ చూపిస్తూ అవి అమలు కావని తెలిసి పోలీసు మచ్చిక చేసుకుని పరిపాలించాలనే ప్రయత్నం ఇంతకుముందు తెలిసినది. మళ్ళీ మంత్రి కేటీఆర్ కూడా బెదిరించినడట. ఇది కొట్టడం కాదు ఇంకా చూపిస్తామని చెప్పి మంచి మంచి నియంత్రణలు కొట్టుకుపోయినారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్దంగా ప్రతిపక్షానికి ప్రజల పక్షాన నిలబడి పోరాడే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినది. దాన్ని కాలదోసి పోలీసు అధికారులను ఉపయోగించుకుని అహంకారంతో ప్రవర్తిస్తే గతంలో నిరంకుశులకు పట్టిన గతే మీకు పడతాన్ని గుర్తుంచుకోండి. ఇది బాబ్ బేటా బేటీ దామాద్ కి సర్కార్ కాదు. ఇది ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు ప్రతిపక్ష బాధ్యత అది ప్రజల మధ్యకు తీసుకుపోవడం గాని రాజ్యాంగబద్దంగా రక్షించాల్సిన గవర్నర్ దృష్టికి తీసుకుపోయేటువంటి బాధ్యత నిర్వహించే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఈ విధంగా అతిగా ప్రవర్తించడం గాని ఈ రోజు ఇటువంటి తెలుసు మీకు ఉద్యమకారుడిగా ఉద్యమాన్ని అణిచేస్తే రెట్టింపు ఉద్యమం అవుతుంది, అందులో దహించి వేస్తుంది. నిన్ను ఒకసారి అర్థం చేసుకుని ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. శాశ్వత ముఖ్యమంత్రి కాదు, జాగల్ని శాశ్వతం కాదు, కార్యాలయాల మార్పు తరాల నుంచి వస్తున్నటువంటి దాన్ని మార్చే హక్కు నీకు లేదు. అటువంటి ఎజెండాలో పెట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి. కానీ ఈ రోజు తెలంగాణ లోపల సర్వేతోటి ప్రారంభమైన నీ తుగ్లక్ పరిపాలన ఇదే విధంగా కొనసాగితే జిల్లాల్లో నీ మంత్రులు శాసనసభ్యులు అడుగు పెట్టలేరనే మాట ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. ఆరంభం మాత్రమే ఇది. ప్రభుత్వం ప్రజారంజక పరిపాలన చేయాలి. ప్రజా వ్యతిరేకం చేసినప్పుడు మా బాధ్యతను మేము మరవం, ప్రజల పక్షాన్ని నిల్చుంటాం, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఎస్గా ఈ తోపులాటలో పీసీసీ చీఫ్ పొన్నాలకు ఫ్రాక్చర్ కాలేదని నిమ్స్ డాక్టర్లు తేల్చారు. చేయి బెనికినట్టుగా ఎక్స్రేలో కనిపిస్తోందన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామని సాయంత్రం వరకు మరికొన్ని మెడికల్ టెస్టులు చేస్తామన్నారు. పరీక్షలు అవి నిర్వహించాము. వారికి ఎటువంటి ఫ్రాక్చరు లేదు, కొద్దిగా బెణికిన సూచనలు ఉన్నాయి. దానికి తగిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. అబ్జర్వేషన్ కోసం వారిని మరికొంతసేపు హాస్పిటల్లో ఉంచుతాము. ఇవాళ సాయంత్రం వారిని మళ్ళీ ఒకసారి పరీక్షించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటాం. అది చేతిలోనే వారి ఎక్కువ కంప్లైంట్ ఉంది. కాలికి కొద్దిగా గీసుకుపోయిన సూచనలు ఉన్నాయి. సో అక్కడ ఫ్రాక్చర్ ఉన్న దాఖలాలు అయితే ఏమి లేవు. అవసరమైతే మిగతా పరీక్షలు కూడా చేస్తాము.